హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం విద్యా దృక్పథాలకు సంబంధించి సమ్మిళిత విద్య గురించి మరికొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. మెదడు వైకల్యాలు, మైక్రోసెఫలీ. వీరిలో తల పరిమాణం 17 అంగుళాల కంటే తక్కువగా ఉండటం వల్ల మానసిక వైకల్యం ఏర్పడుతుంది. వీరు మిత, తీవ్ర, అతి తీవ్ర మానసిక వైకల్యాలను కలిగి ఉంటారు. మ్యాక్రోసెఫలీ. వీరిలో తల పరిమాణం పెద్దగా ఉంటుంది. మెదడు పరిమాణం, బరువు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల దృష్టిలోపం ఏర్పడుతుంది. మెదడుకు సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. హైడ్రోసెఫలీ. ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. తల పెద్దగా ఉండి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఎక్కువగా ఉంటుంది. దీనిని సరిదిద్దని పక్షంలో తీవ్ర వైకల్యానికి గురై చనిపోవడం జరుగుతుంది. ఇది పుట్టినప్పుడు లేదా పూర్వ బాల్య దశలో వృద్ధి చెంది దీని ద్వారా మెదడులో గడ్డ, మెనింజైటిస్కు దారితీస్తుంది. మానసిక వైకల్యం అంచనా. మానసిక వైకల్యాన్ని ప్రారంభంలో పరిశీలించి గుర్తించడం, ఎవరికైతే ప్రత్యేక విద్యా సౌకర్యాలు అవసరమో వారిని అనియత మరియు నియత అంచనాల ద్వారా గుర్తిస్తారు. అనియత అంచనా. విద్యార్థి పాఠ్య ప్రణాళికలో సాధించిన లక్ష్యాలను పరిశీలించి అతని ప్రమాణ స్థాయిని, ప్రగతిని అంచనా వేయవచ్చు. వీటిని పరిశీలనా విధానం లేదా ఉపాధ్యాయులు తయారు చేసిన పరీక్షలు ఉపయోగించి అంచనా వేస్తారు. నియత అంచనా. ప్రామాణిక పరీక్షల ద్వారా విద్యా సామర్థ్యాలను అంచనా వేసి ఇతర విద్యార్థులతో పోల్చి అతని తెలివిని, ప్రమాణ స్థాయిని తెలుసుకోవచ్చు. అందుకుగాను సాధన పరీక్షలు, ప్రజ్ఞా నికషలను ఉపయోగిస్తారు. ఇనిషియల్ స్క్రీనింగ్ ద్వారా విద్యార్థిని ముందుగా గుర్తించి తగిన ప్రమేయ కార్యక్రమాలు అందించడానికి వీలవుతుంది. అంతేకాకుండా ఇతర సమస్యలు ఉంటే వాటిని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. మానసిక వైకల్యం రకాలు, కారకాలు. డౌన్ సిండ్రోమ్, ఫినైల్కిటోన్యూరియా, క్రెటినిజం, క్రానియల్ అనోమలీస్. డౌన్ సిండ్రోమ్. డౌన్ సిండ్రోమ్ అనేది క్రోమోజోముల అపసవ్యత వల్ల వస్తుంది. వీరి చేతులు, కాళ్ళు చిన్నగా ఉంటాయి. పళ్ళు అపసవ్యంగా ఉంటాయి. ముక్కు కుచించుకుపోయి ఉంటుంది. వీరు నోటితో గాలి పీలుస్తుంటారు. 40 సంవత్సరాల తర్వాత గర్భవతులైన 100 మందిలో ఒకరికి డౌన్ సిండ్రోమ్ గల పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ఫినైల్కిటోన్యూరియా. ఈ వైకల్యంలో ఎక్కువగా రిసెసివ్ జీన్ ప్రాధాన్యం ఉంటుంది. ఫినైల్కిటోన్యూరియాలో పిల్లవాడు అమైనో యాసిడ్ ఫినైల్ అలనైన్ అనే ఎంజైమ్ లోపంతో పుడతాడు. ఈ ఎంజైమ్ లోపం వల్ల మెదడు దెబ్బతిని వైకల్యం ఏర్పడుతుంది. ప్రతి 20,000 మందిలో ఒకరు ఈ విధంగా పుడతారు. క్రెటినిజం. ఇది అసమతుల్యమైన ఎండోక్రైన్ వల్ల ఏర్పడుతుంది. థైరాయిడ్ సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం లేదా పాడవడం వల్ల థైరాయిడ్ సోకడంతో ఈ లోపం ఏర్పడుతుంది. దీనివల్ల పుట్టిన తర్వాత కానీ కొన్ని రోజుల తర్వాత కానీ మెదడు దెబ్బతిని మానసిక వైకల్యానికి గురి కావడం జరుగుతుంది.
దీనిని పరిశీలన విధానం లేదా ఉపాధ్యాయులు తయారు చేసిన పరీక్షలు ఉపయోగించి అంచనా వేస్తారు. సమ్మిళిత విద్య తరగతి గది నిర్వహణ. ప్రత్యేక అవసరాలున్న పిల్లలను తరగతి గదిలో వారి అవసరాలకు అనుగుణంగా కూర్చోబెట్టాలి. కంటి చూపు, వినికిడి సామర్థ్యం తక్కువ ఉన్న విద్యార్థులను ఉపాధ్యాయునికి నల్లబల్లకు దగ్గరగా కూర్చోబెట్టాలి. కూర్చోవడంలో ఇబ్బంది ఉన్న విద్యార్థులకు తగిన కుర్చీలో ఇబ్బంది లేకుండా కూర్చునే అవకాశం కల్పించాలి. నెమ్మదిగా అభ్యసించే వారిని కించపరచకూడదు, వారిని ప్రోత్సహించాలి. అనుకరణ ద్వారా చాలా విషయాలు నేర్చుకోవడం జరుగుతాయి కాబట్టి తరగతి గదిలో అనుకరణకు అవకాశం కల్పించాలి. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులలో కొందరికి పదే పదే సూచనలు ఇవ్వడం ద్వారా చదవడం, రాయడం, అంకగణితం లాంటివి సులభంగా నేర్పించవచ్చు. నేర్చుకొనుటకు విద్యార్థి చేసే ప్రతి ప్రయత్నాన్ని ప్రశంసించాలి. కొత్తగా నేర్చుకునే ప్రతి అంశానికి అంతకుముందు నేర్చుకున్న విషయాలను గుర్తు చేయాలి లేదా చేయించాలి. విద్యార్థులు నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి అవకాశం కల్పించాలి. చిన్న చిన్న పజిల్స్, మెమరీ గేమ్స్ ఆడిస్తూ వారిలో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెంపొందించడానికి తోడ్పడాలి. విద్యార్థులు ఏ రంగంలో బలహీనులో గుర్తించి వారికి అదనపు సహాయం అందించి ఇతర విద్యార్థులతో సమానంగా అభ్యసన కార్యక్రమంలో పాల్గొనేటట్లు చూడాలి. విద్యార్థులలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి దానికి అనుగుణంగా ఆటలు, పాటలు, నటన లాంటివి నేర్చుకోవడానికి ప్రోత్సహించాలి లేదా నేర్పించాలి. మానసిక, సాంఘిక నిర్వహణ. వైకల్యం గలవారు సమాజంలోని ఇతర వ్యక్తులతో కలిసిమెలిసి జీవించడం వల్ల, అలాగే సాధారణ పాఠశాలలో సమ్మిళిత విద్యా వాతావరణంలో చదువుకోవడం వల్ల వారిలోని న్యూనతా భావాలు తొలగించబడతాయి. వైకల్యం గలవారు సమాజ వాతావరణంలో పెరగడం వల్ల వారిలో ఆత్మగౌరవం పెరిగి కుటుంబం, సమాజ బాధ్యతలను, సమాజంలో ఇతర వ్యక్తులతో సంబంధాలను అర్థం చేసుకుంటాడు. వైకల్యం గల పిల్లలున్న తల్లిదండ్రులు వారికి తమ అవసరం చాలా ఉందని అతి ప్రేమను ప్రదర్శిస్తూ అవసరానికంటే ఎక్కువ సహాయ సహకారాలను అందించటం వల్ల చేతకాని వారిగా, తమ పని తాము కూడా చేసుకోలేని వారుగా తయారవుతారు. మానసిక వైకల్యం ఉన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు. తమ పిల్లలు సాధారణ పిల్లలకు భిన్నంగా ప్రవర్తిస్తుంటే వెంటనే వైద్యునిచే సరైన వైద్య పరీక్షలు చేయించాలి. తదుపరి అవసరం ఉంటే మనోవైజ్ఞానికుణ్ణి సంప్రదించాలి. వైద్యులు సూచించినట్లుగా పిల్లవాడిలోని వైకల్యతను అంగీకరించాలి. అంతేకాకుండా తమలో తాము ఏవో మూఢనమ్మకాలతో అపరాధ భావం పెంపొందించుకోకూడదు. చదువు విషయంలో వైకల్యం ఉన్న పిల్లలను సాధారణ పిల్లలతో పోల్చరాదు. వారు నేర్చుకున్న ప్రతి విషయాన్ని గుర్తు చేస్తూ ప్రోత్సహించాలి. మానసిక వైకల్యం ఉన్న పిల్లల చదువు గురించి ఉపాధ్యాయులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఇంటి వద్ద తగిన సహకారం అందించాలి. పిల్లవాడి వైద్య సంబంధమైన సమస్యలను కూడా ఉపాధ్యాయులతో ఎప్పటికప్పుడు చర్చించాలి. ఇంటి వద్ద కూడా తోటి పిల్లలతో ఆడుకోవడానికి ప్రోత్సహించాలి. వీరు తోబుట్టువులతో కలిసి పనులు చేసే విధంగా, ఆటలు ఆడుకునే విధంగా ప్రోత్సహించాలి.
వీలైనంత ఎక్కువసేపు వీరితో గడపడానికి ప్రయత్నించాలి. ఆటపాటలలో వీరికి భాగస్వామ్యం కల్పించాలి. ఇంటి పనుల్లో కూడా వీరికి భాగస్వామ్యం కల్పించాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తోబుట్టువులు కలిసి సమన్వయంతో వీరికి సహాయాన్ని అందించిన వీరు తమ వైకల్యాన్ని అధిగమించి చాలా విషయాలు నేర్చుకొని వీరు సాధారణ జీవితం గడపగలుగుతారు. మూల్యాంకనం. మూల్యాంకనం విద్యార్థికే కాదు, ఉపాధ్యాయునికి కూడా చాలా ఉపయోగపడుతుంది. విద్యార్థి స్థాయిని తెలుసుకోవడానికి, ఏ ఏ సామర్థ్యాలలో వెనుకబడ్డాడో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. విద్యార్థి వెనుకబడడానికి సరైన కారణం తెలుసుకోవడానికి మూల్యాంకనం ఉపయోగపడుతుంది. ఉపాధ్యాయుడు వీరికి బోధించడానికి సరైన పద్ధతులను ఎన్నుకోవడానికి, పునః బోధనకు మూల్యాంకనం ఎంతగానో ఉపయోగపడుతుంది. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.